మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 25ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు గుణాలను బట్టి కర్మల స్వభావాన్ని వివరిస్తున్నాడు. తమోగుణంతో చేసే తామసిక కర్మ ఎలా ఉంటుందో ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అనుబంధం క్షయం హింసాం అనపేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తామసముచ్యతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, భవిష్యత్ పరిణామాలను, కలిగే నష్టాన్ని, ఇతరులకు కలిగే హింసను, తన సొంత సామర్థ్యాన్ని కూడా పట్టించుకోకుండా కేవలం అజ్ఞానంతో మొదలుపెట్టే పనిని తామసిక కర్మ అంటారు. అంటే ముందుచూపు లేకుండా మూర్ఖంగా చేసే పనులన్నీ ఈ కోవలోకి వస్తాయి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, భావం మనకు ఏమి చెప్తుందంటే, అజ్ఞానం మనల్ని తప్పుడు దారిలో నడిపిస్తుందని హెచ్చరిస్తుంది. ఆలోచన లేని పని మనకే కాక మన చుట్టూ ఉన్న వారికి కూడా దుఃఖాన్ని, నష్టాన్ని కలిగిస్తుంది. ఇది ఒక ఆత్మ వినాశన మార్గమని, దీని పట్ల మనం జాగ్రత్తగా ఉండాలని ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది. ఈ బోధనను మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ఏ పని మొదలుపెట్టే ముందైనా ఒక్క క్షణం ఆగాలి. ఈ పని వల్ల ఫలితం ఏంటి? ఎవరికైనా హాని కలుగుతుందా? దీన్ని పూర్తి చేసే శక్తి నాకు ఉందా అని ప్రశ్నించుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల తొందరపాటు నిర్ణయాల నుండి, అనవసర కష్టాల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.